జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన భారతదేశం అతి త్వరలో ఇస్లామిక్ దేశంగా మారబోతుంది. ఈ వాస్తవం మీకు చెప్తే మీరు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న ఒక ఇష్యూ. వక్ఫ్ యాక్ట్ ని తీసుకొని వచ్చి కంటికి కనిపించిన ఏ భూమైనా ఇది మా భూమి అని వక్ఫ్ క్లెయిమ్ చేసుకోగలుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏ జ్యుడిషియరీకి కూడా, హైకోర్టు కానీ సుప్రీం కోర్టుకి కూడా కనీసము ఈ వక్ఫ్ వాళ్ళు ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్న దాంట్లో ఆ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు. ఇలా ఒక యాక్ట్ ని తయారు చేశారంటే మీరు నమ్మగలుగుతారా? భారతదేశంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒక దుర్మార్గమైన యాక్ట్ కేవలం మైనారిటీస్ కి, అంటే ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వాళ్ళ చేతికిచ్చిన ఒక ఆయుధం. పల్లీలు బఠానీలు అమ్మినంత ఈజీగా మన భారతదేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టేశారు. కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం దక్కింది. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లో ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అమెండ్ చేయమని చెప్పేసి మనము గవర్నమెంట్ కి ఏదైతే కమిటీ ఫామ్ చేశారు